ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. తో ప్రజల్ని మభ్యపెట్టడం బీఆర్ఎస్ నైజం అంటూ మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకు బీజేపీతో అంటకాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జంతర్ మంతర్ ధర్నాకు బీఆర్ఎస్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ సికండి పాత్ర పోషిస్తుంది. ఎట్లయినా కాంగ్రెస్ దెబ్బతీయాలి కాబట్టి మేము బీజేపీతోనే అంటగాగుతాము. మేము కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఏ మంచికి సహకరించము. విధ్వంసపూరితంగా వ్యవహరిస్తున్న బీజేపీకి మేము అండగా నిలబడతామని బీఆర్ఎస్ తయారైంది. సికండి పాత్ర పోషిస్తుంది ఈ రోజు బీఆర్ఎస్. ఎందుకు బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్న తప్పిదాలను ప్రశ్నించడం లేదు? ఎందుకు నిన్న ధర్నాలో బీఆర్ఎస్ కు సంబంధించిన రాజ్యసభ సభ్యులు పాల్గొనలేదు? ఇక్కడికి రాకపోను మేము చేసిన ధర్నాను అవహేళన చేస్తూ తాటి సెట్ అట్లా పెరిగితే కాదు, ఆవగించంత అవగాహన కూడా ఉండాలి. మమ్మల్ని బలహీనం చేసేటట్టు, మా చేతులు గట్టేసేటట్టు వ్యవహరిస్తుంది బీఆర్ఎస్ తప్ప బీసీలకు ఏమైనా మద్దతుగా నిలబడదామనే సోయే లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో బీజేపీ బీఆర్ఎస్ ఏ విధంగా అడ్డుకుంటుండ్రో, ఏ విధంగా బీసీ రిజర్వేషన్లను 50% మించకూడదు అని చట్టం చేయడం ద్వారా బీఆర్ఎస్ 42% బిల్లులను ఆమోదించకుండా బీజేపీ, వీళ్ళిద్దరూ బీసీ ద్రోహులుగా, బీసీ వ్యతిరేకులుగా తెలంగాణ సమాజం భావిస్తుంది.